ఎంతో ఆనందంతో గుర్తుంచుకునే రోజు మే 19. ఆ రోజు శ్రీ సాయి సచ్చరిత్ర సాయి భక్తులకు అందిన రోజు. సాయి ఎవరెవరికి ఏ కర్తవ్యాన్ని అప్పగిస్తారో ఎవ్వరూ ఊహించలేనిది. మరాఠీలో సాయి చరిత్రని వ్రాసే అదృష్టాన్ని హేమాడ్ పంత్కి ఇచ్చారు. ఇంగ్లీషులో ఎన్వి గుణాజీ గారికి ఆ అదృష్టం దక్కింది. తెలుగులో అనువదించడానికి శ్రీపతి నారాయణరావు గారిని బాబా ఎంచుకున్నారు. పత్తి నారాయణరావు గారు శివనేశన్ స్వామివారితో కలిసి చావిడిలో 45 రోజుల పాటు రోజుకు 18 గంటల చొప్పున సచ్చరిత్రలోని ప్రతి పేజీ, ప్రతి పేర ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి శ్రీ సాయి సచ్చరిత్రను అనువదించారు. సాయి ఎప్పుడూ తనకి దక్షిణగా ₹2 భక్తుల నుండి ఆశించేవారు. సాయి సచ్చరిత్రని తెలుగులోకి అనువదించిన పత్తి నారాయణరావు గారి విషయంలో బాబా ఈ శ్రద్ధ, సబూరి ఎంతవరకు ఉందో చాలా పరీక్షలు పెట్టారు. మరాఠీలోనూ ఇంగ్లీషులోనూ వ్రాసిన సచ్చరిత్రని షిరిడీ సంస్థానం వారు ప్రింటింగ్ చేశారు. కానీ తెలుగు సచ్చరిత్రకు సంస్థానం నిధుల కొరత వలన ప్రింటింగ్ చేయలేకపోయారు. అందువలన పుస్తకం ప్రింటింగ్ చేయటానికి నారాయణరావు గారు పడ్డ శ్రమ వర్ణనాతీతం. ఏది జరిగినా అంతా సాయి సంకల్పం ప్రకారమే జరుగుతుందని ఆయన సచ్చరిత్రలో ఎన్నో తార్కాణాలు, అలాగే తెలుగు సాయి సచ్చరిత్ర ప్రచురణ విషయంలోనూ జరిగింది. ప్రచురణ ఎప్పుడు, ఎవరి ద్వారా, ఎక్కడ జరగాలో సద్గురువు నిర్ణయం ప్రకారమే జరుగుతుంది తప్ప మనం అనుకుంటే జరగదు. సచ్చరిత్ర పుస్తకాన్ని ఎలా ప్రింటింగ్ చేయాలో దిక్కుతోచగా ఆ ప్రతులని కాషాయ వస్త్రంలో కట్టుకుని సాయినామ జపం చేసుకుంటూ అనేక తీర్థయాత్రలు చేశారు. కాశీ, కోల్హాపూర్, కర్నూలు, మహూర్గఢ్, కురుపురం, గాణుగాపూర్, హుమ్నాబాద్, అక్కోల్కోట్, సోమనాథ్, శ్రీశైలం, ఉజ్జయిని, మహాబలేశ్వర్, పరేలి, ఢాకిని, రామేశ్వరం, త్రయంబకేశ్వర్, జునాగఢ్, భద్రాచలం, ద్వారకా, పండరీపురం, వేముపల్లి, పూరి, తిరుపతి, శ్రీరంగం, తిరువనంతపురంలో పారాయణ చేయడమే కాక 3 కోట్ల నామజపం చేశారు. ఎన్ని క్షేత్రాలు దర్శించినా తన కోరిక తీరలేదని నిరాశ చెందకుండా తన సంకల్పాన్ని వదలక మరింత పట్టుదలతో నామజపం చేసుకుంటూ ఆయా క్షేత్రాల యొక్క దేవీ దేవతల ఆశీర్వాదాన్ని శ్రీ సాయి సచ్చరిత్రలో నిక్షిప్తం చేసుకుంటూ క్షేత్రాల దర్శనం చేశారు. ఏ దైవమూ తన కోరిక నెరవేర్చలేదని నారాయణరావు గారు ఎప్పుడూ నిరాశ చెందలేదు. మరింత పట్టుదలతో అన్ని క్షేత్రాలు దర్శించి సచ్చరిత్రకి సద్గురువైన ఆ సాయినాథుని ఆశీర్వాదంతో పాటు ఆయా క్షేత్రాల దేవతల ఆశీర్వాదం కూడా లభించింది. అదే తెలుగు సచ్చరిత్ర పారాయణం చేసే భక్తులకు దక్కిన అదృష్టం. క్షేత్ర దర్శనాలు పూర్తవగానే బాబానే పుస్తకం ప్రింటింగ్ ఎవరు చేస్తారో, ఎక్కడ చేస్తారో స్వప్న దర్శనం ద్వారా నారాయణరావు గారికి చూపించి సికింద్రాబాద్ జిఆర్ నాయుడు గారి దగ్గరకు పంపించారు. చివరికి జిఆర్ నాయుడు గారి ద్వారా ప్రీమియం ప్రింటర్స్ అధినేత చందా నారాయణ శ్రేష్ఠి గారు తమ ప్రెస్లో పుస్తకాన్ని ప్రింటింగ్ చేయడానికి అంగీకరించి 1953 మే 19వ తేదీన మొట్టమొదటిగా తెలుగులో శ్రీ సాయి సచ్చరిత్ర పుస్తకాన్ని ప్రింటింగ్ చేశారు. సచ్చరిత్రలో బాబా శ్రద్ధ, సహనం, ప్రాముఖ్యత గురించి చెప్పారు. భక్తులు కూడా తమ ప్రవచనాలలో వీటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఆదరించడమే కష్టం. ఇవి రెండూ నారాయణరావు గారు ఆచరించి చూపారు. పుస్తకాన్ని ప్రింటింగ్ చేయడానికి వారు పడ్డ శ్రమ, చూపిన సహనం, పెంచిన పట్టుదల, సంకల్ప బలం, అన్నిటికీ మించి ఆ సాయినాథుడి ఆశీర్వాదం, భారతదేశంలోని క్షేత్రాల దేవీ దేవతల ఆశీర్వాదం, నామజపం యొక్క శక్తి, ఇవన్నీ కలిస్తేనే ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో సాయి భక్తులు ఎంతో భక్తితో పారాయణం చేసుకుంటున్న సాయి సచ్చరిత్ర మన ముందుకు ఆవిష్కృతమైంది. శ్రీ సాయి సచ్చరిత్రలో ఇంత శక్తి ఉంది కనుకనే భక్తులు భక్తితో పారాయణం చేస్తున్న వారి కోరికలు నెరవేరుతున్నాయి. భక్తులకు మంచి మార్గాన్ని, మానవులు త్రికరణ సిద్ధితో సత్కర్మలను ఆచరించటంలో దారి చూపిస్తుంది. మనసులోని దుష్ట ఆలోచనలను పోగొడుతుంది. సచ్చరిత్రను పారాయణం చేస్తున్న భక్తులు బాబా అడిగిన శ్రద్ధ, సబూరి విషయంలో ఎంతవరకు నిలబడగలుగుతున్నామని ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక్కసారి మనం పారాయణం చేస్తున్న సాయి సచ్చరిత్ర ప్రింటింగ్ కోసం నారాయణరావు గారు పడ్డ శ్రమని, ఆరాటాన్ని గుర్తు చేసుకుంటూ భక్తులు పారాయణం చెయ్యాలి. వారే మనకి ఆదర్శం కావాలి. ఎన్నిసార్లు పారాయణం చేసినా మన కోరిక నెరవేరలేదు, బాబా మా కోరిక తీర్చలేదు అని సాయిని నిందించకుండా శ్రద్ధ, సహనంతో సద్గురువు చరిత్రని పారాయణం చేస్తే న్యాయమైన కోరికలు సద్గురువు తప్పక తీరుస్తారు.
భగవంతుడు అంటే భయం కాదు, భక్తి, ప్రేమ అని తెలియజెప్పేదే సద్గురువైన శ్రీ సాయి సచ్చరిత్ర.